Good afternoon, teachers. Welcome back to my channel. ఈ రోజు మీ అందరికీ సరికొత్త అప్డేట్ మీ అందరికీ తెలిసిందే మనం ఫేస్ చేసుకోవాలంటే స్కూల్ అటెండెన్స్ యాప్ వాడాలి. ఈ రోజు స్కూల్ అటెండెన్స్ యాప్ అప్డేట్ ఈ అప్డేట్ మెయిన్ గా మనకు వచ్చింది ఏంటంటే క్లాస్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ని స్పెషల్లీ యాడ్ చేశారు. సో ఈ క్లాస్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ని ప్రతి క్లాస్ టీచర్ తన ఇండివిజువల్ లాగిన్ అయ్యి తన యొక్క క్లాస్ ని మరియు తన యొక్క సబ్జెక్ట్ ని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత మన హెచ్ఎం గారు తన యొక్క స్కూల్ లాగిన్ లో ఆ డీటెయిల్స్ ని వెరిఫై చేసుకుని కన్ఫర్మ్ చేయాల్సి వస్తుంది. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, స్కూల్ అటెండెన్స్ యాప్ లో అప్డేట్ అయ్యింది. స్కూల్ అటెండెన్స్ యాప్ లో క్లాస్ మరియు అలాగే సబ్జెక్ట్ ఈ రెండు మనం మ్యాప్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ మనం సెట్టింగ్స్ కి వెళ్తాము, స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేస్తాము. స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేయగానే క్లాస్ టీచర్ మ్యాపింగ్ సబ్జెక్ట్ మ్యాపింగ్ వెళ్తాము. సో అక్కడ ఓపెన్ చేయగానే మనకి క్లాస్ టీచర్ అన్నాడు. సో మీడియం వచ్చేసి ఇంగ్లీష్ లో దాదాపుగా అన్ని స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఎవరికైనా తెలుగు మీడియం కూడా ఉంటే అది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. మీడియం అయిపోయాక క్లాస్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ క్లాస్ సెలెక్ట్ చేసుకోవడంలో కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి అందరికి. సింగిల్ టీచర్ అయితే అన్ని క్లాసులు తానే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. డబల్ టీచర్ అయితే 1, 2 ఎవరైతే డీల్ చేస్తున్నారో వాళ్ళకి 3, 4, 5 మీరు స్కూల్లో ఏ ప్యాటర్న్ లో చేస్తున్నారో ఆ ప్యాటర్న్ లో చేసుకోండి. మోర్ దెన్ 2 అయితే మీరు ఎలా డివైడ్ చేసుకున్నారో ప్రతి ఒక్కరు క్లాస్ టీచర్ మెన్షన్ చేసుకోండి. 5 క్లాసులకి ఎంతమంది టీచర్స్ ఉన్నారో వాళ్ళు ఈక్వల్ గా కానీ మీ హెచ్ఎం గారు ఎలా ఆర్డర్ ఇస్తే దాని ప్రకారం క్లాస్ మ్యాపింగ్ అనేది ఆఫ్టర్ క్లాస్ మ్యాపింగ్ మనం ఏం చేద్దామంటే సబ్జెక్ట్ మ్యాపింగ్. సో మీ అందరికీ తెలిసిందే ఫస్ట్ సెకండ్ లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, 3, 4, 5 లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇలా మనం అన్ని ఒక ప్రైమరీ స్కూల్ తీసుకుంటే 1 to 5 తీసుకుంటే మనకి మొత్తం 18 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 18 సబ్జెక్ట్స్ కి మన హెచ్ఎం గారు ఆదేశించినట్టుగా సబ్జెక్ట్ మ్యాపింగ్ చేస్తాం. సో ఒక్కొక్క టీచర్ ని లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఎలా మ్యాపింగ్ చేసుకోవాలని. సో మన సబ్జెక్ట్ మ్యాపింగ్ వెళ్తాము. అక్కడ మనం ఇండివిజువల్ టీచర్ లాగిన్ లో ఉంటాం కాబట్టి మనం ఏ క్లాస్ తీసుకున్నాము, ఏ సబ్జెక్ట్ తీసుకున్నాము అనేది మనం చూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఒక టీచర్ ఒక క్లాస్ తీసుకోవచ్చు, ఒక సబ్జెక్ట్ తీసుకోవచ్చు, మోర్ దెన్ 1 క్లాస్, మోర్ దెన్ 2 సబ్జెక్ట్స్, ఇలా ఏదైనా మనం తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ ద స్టాఫ్. నెక్స్ట్ మనం ఈ రెండు అయిపోయాక స్కూల్ అటెండెన్స్ యాప్ లో హెచ్ఎం లాగిన్ లో పోతాం, అంటే స్కూల్ యొక్క లాగిన్ లో. దీనికి మన డైస్ కోడ్ లాగిన్ క్రెడెన్షియల్స్ లాగిన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ అయ్యాక సబ్జెక్ట్ క్లాస్ టీచర్ మ్యాపింగ్ ఉంటుంది. ఇది హెచ్ఎం గారు ఒకసారి అన్ని క్లాస్ టీచర్స్ అందరి టీచర్స్ స్కూల్లో ఉండే స్టాఫ్ అందరూ చేశారా లేదా, ఎవరైనా మిస్ అయితే వాళ్ళని ఎవరు అలర్ట్ చేయాలి అనేది హెచ్ఎం గారి యొక్క డిస్క్రిమినేషన్ తో ఈ వర్క్ అంతా జరుగుతుంది. ఫైనల్ గా స్కూల్ అటెండెన్స్ యాప్ లో క్లాస్ మరియు సబ్జెక్ట్ టీచర్స్ మ్యాపింగ్ అనేది టీచర్ ఇండివిజువల్ లాగిన్ లో కంప్లీట్ అయ్యాక స్కూల్ యొక్క డైస్ కోడ్ లాగిన్ లో మనకు కన్ఫర్మ్ చేస్తుంది. సో ఇందులో చాలా మంది డౌట్స్ ఉంటాయి. కొంతమంది డెప్యుటేషన్ లో ఉండొచ్చు, కొంతమంది వర్క్ అడ్జస్ట్మెంట్ లో ఉండొచ్చు, కొంతమంది ఓడీ ఉండొచ్చు. సో ఇది ఓన్లీ ప్రస్తుతానికి మదర్ స్కూల్లో ఉండే టీచర్స్ మాత్రమే ఇస్తున్నారు. ఎవరైతే డెప్యుటేషన్ లో ఉన్నారో లేదంటే వర్క్ అడ్జస్ట్మెంట్ లో ఉన్నారో అలాంటి వాళ్ళకి ప్రస్తుతం ఆప్షన్ లేదు. ఇది కూడా త్వరలో అవైలబుల్ చేస్తారని తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఇలాంటి టెక్నికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.